లాస్ట్ ఇయర్ 25 వచ్చిందండి. హైయెస్ట్ బిడ్ మనదే మైహంబుజా హిస్టరీలోనే హైయెస్ట్ బిడ్ ఈసారి మనం తీసుకున్నాము. 29 lakhs. 29 lakhs. దేవుడి దయతో మనకు దక్కింది. ఓకే, బిగ్ కంగ్రాచులేషన్స్ టు యు సర్. థ్యాంక్ యూ అండి, చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ మీ పేరు కూడా గణేష్ కదా? నా పేరు కూడా గణేష్. మా అమ్మ నాన్నకి చాలా చాలా ఇష్టమైన పేరు గణేష్. గణేష్ టెంపుల్ ఉంది. మాది ఖమ్మం జిల్లా ఇల్లందు స్టేషన్ బస్తీలో గణేష్ టెంపుల్. జనరల్గా మీకు అన్ని చోట్ల కూడా గణేష్ టెంపుల్స్ ఉంటాయి మేడం. మా కాడ వచ్చేసి ఏంటంటే లక్ష్మీ గణపతి టెంపుల్, అమ్మవారు కూడా ఉంటారు. లక్ష్మీ గణపతి టెంపుల్ మా దగ్గర మాత్రమే ఉంది, స్టేట్లో ఎక్కడా లేదు. అది ఇల్లందులోని స్టేషన్ బస్తీలోనే ఉంది. అది ప్లేస్ కూడా మేమే ఇచ్చాము, మేమే ఓన్గా కన్స్ట్రక్షన్ చేసాము. మెయింటెనెన్స్ కూడా మాదే. దేవుడు మాతో ఇది చేపిస్తున్నట్లుగా మా అదృష్టంగా భావిస్తున్నాం దీన్ని. ఓకే, సో గణేష్ గారు మీ గురించి నాకు కొన్ని విషయాలు తెలిసాయి. బేసిక్గా ఇప్పుడంటే ఏదో అందరం మేము మైహంబుజాలో గణేష్ గారు 29 lakhs పెట్టుకున్నారు అంటున్నాం, కానీ మీరు ప్రతి సంవత్సరం కూడా లడ్డు వేలంపాట మీరు ఎక్కడ ఉంటే ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ లో కొంటారని విన్నాం. లాస్ట్ ఇయర్ ఎక్కడ కొన్నారు? లాస్ట్ ఇయర్ వచ్చేసి బోడుప్పల్ మేడిపల్లి డిమార్ట్ బిల్డింగ్ అండి. డిమార్ట్ బిల్డింగ్ లో ఆక్షన్ కండక్ట్ చేశారు. సో మాది గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ. హైదరాబాద్లో ఫస్ట్ బ్రాంచ్ బోడుపల్లిలోనే పెట్టాము, డిమార్ట్ బిల్డింగ్లోనే మేడిపల్లిలోనే. ఆ బ్రాంచ్లోనే ఆక్షన్ కండక్ట్ చేస్తే అదే బిల్డింగ్లో 144 యూనిట్స్ అండి, చాలా పెద్ద బిల్డింగు. ఆ బిల్డింగ్లోనే ఆక్షన్ కండక్ట్ చేస్తే ఇంకా అందులో దేవుడు మాకు ఆక్షన్లో దక్కింది. చాలా సంతోషం అనిపించింది. అప్పుడు ఎంత పెట్టి తీసుకున్నారు? అప్పుడు వచ్చేసి మేడం దగ్గర దగ్గర 1 lakh అలా బిడ్ వచ్చింటే, ఇంకా అది ప్యూర్లీ దేవుడు మనకి ఇచ్చేది మేడం. ఇంత అంత అనేది ఏ రోజు ఉండదు. దేవుడు మనకు ఆ అదృష్టాన్ని ఎంతవరకు కల్పిస్తాడు అనేది చూసుకోవటం వరకే మాకు అనిపిస్తుంది. దాంట్లో చాలా తృప్తి ఉంటుంది మేడం. ఆ ప్రసాదం మనకు దక్కింది, దాని ద్వారా నలుగురికి మనం ఉపయోగపడ్డాము, అందరూ హ్యాపీగా ఉండాలి అనేది కోరుకుంటాము. సో మేము అంతకుముందు ఇయర్ కూడా బాలాపూర్కి కూడా వెళ్ళాము. సో అక్కడ ఆక్షన్లో మనకు దక్కలేదు. ఈసారి మాత్రం మైహంబుజాలో మాకు దక్కటం అది చాలా సంతోషంగా ఉంది. గత 25 ఏళ్ళ నుంచి కూడాను ఎక్కడుంటే అక్కడ ఆక్షన్లో మేము తీసుకుంటూ ఉన్నాము. నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి కూడాను లడ్డు ఆక్షన్లో తీసుకుంటూనే ఉన్నాను. అప్పుడు దగ్గర దగ్గర 1000 రూపాయల మీద ఫస్ట్ ఆక్షన్లో మేము దక్కించుకున్నాము. ఇప్పుడు అది చిన్నగా 29 దాకా వెళ్ళింది. ఏదైనా దేవుడి దయ మేడం, ఇక్కడ మన క్రెడిబిలిటీ ఏం లేదు. దేవుడి దీవెన మనకు ఉంది ఎవ్రీ ఇయర్ అనుకుంటూ మేము ఇది దక్కించుకుంటూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఏంటంటే సార్, మాకు వినాయక చవితి వస్తే మేము ఎప్పుడు పండగ చేసుకోవాలి, డాన్సులు చేయాలి, వినాయకుడిని పూజించుకోవాలి, నిమజ్జనం అప్పుడు కొంచెం బాధతో వినాయకుడిని గంగమ్మ ఒడిలో చేర్చాలి, ఇవే మామూలుగా మేమందరం అనుకునేది. కానీ తర్వాత లడ్డు వేలంపాట ఒక మజా వస్తుందట. అంటే ఒకళ్ళు పాట పాడుతుంటే అంతకంటే మనం ఎలాగైనా దక్కించుకోవాలి, కుటుంబానికి మంచి జరగాలి, లేదా మనం అనుకున్న కోరిక జరగాలంటే లడ్డు వేల పాట పాడితే ఖచ్చితంగా అవుతుందని చాలా కుటుంబాలు నమ్ముతాయంట, విశ్వసిస్తాయంట. ఏం చెప్తారు సార్? ప్యూర్లీ సెంటిమెంటల్గా ఫీల్ అవ్వాల్సిన థింగ్ మేడం ఇది. ఈ లడ్డు ఆక్షన్ తీసుకున్నాక ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది, మిత్రులు అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ ప్రసాదం మనం ఎవరెవరికి అందిస్తున్నామో వాళ్ళ కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటాయి. ఆ లడ్డు ప్రసాదం తీసుకున్న వ్యక్తులు దేవుడి దయ కృప మనకు దక్కింది అన్న సెంటిమెంట్ చాలా ఉంటుంది. ప్రాక్టికల్గా మా లైఫ్లో అయితే చాలా సార్లు ప్రూవ్ అయింది మేడం. అది అవునా? చాలా. అందుకని ఈ లడ్డు వేలం అనేది ఇంత స్పెషల్ గా వస్తుందేమో. అంటే సంవత్సరం గడిచే కొద్దీ ఒక క్యూరియస్ పెరిగింది సార్. ఖైరతాబాద్ వినాయకుడు ఎంత హైట్ తో వస్తున్నాడు అనేది అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందో, ఆ లాస్ట్ డేస్ లో ఈ లడ్డు వేలపాట బాలాపూర్ లో ఎట్లా ఉంది, వాళ్ళ ఖైరతాబాద్ లో అందరికి పంచుతారు, వేరే వేరే చోట్ల ఎలా ఉందన్న క్యూరియస్ అయితే ఉంటుంది. బాలాపూర్ లో ఆక్షన్ కండక్ట్ చేస్తారు మేడం, బయట కూడా ఆక్షన్స్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఆక్షన్ అన్న దానికన్నా కూడా మేడం లడ్డూని మనము ఆ 9 days పూజిస్తారు కదా మేడం, ఆ పవిత్రత ఆ లడ్డుకి చెంది ఆ శక్తి లడ్డుకి వచ్చి అది దేవుడి చేతిలో ఉండి అయ్యగారులో మంచిగా 9 days చేస్తారు కదా పూజ, ఆ శక్తి ఖచ్చితంగా ఆ పవర్ లడ్డుకి వస్తుంది. ఆ పవర్ మా లడ్డు మన నెత్తిని ఎప్పుడు పెట్టుకుంటామో ఆ శక్తి మనకు కూడా దేవుడు ఇస్తాడు. దాంతో చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చూశాను గణేష్ గారు, లడ్డు వేలంపాట అయిపోయిన తర్వాత ఆ లడ్డు మనదే సొంతం, మన సొంతం తర్వాత కుటుంబంలో ఫస్ట్ పెద్ద వ్యక్తి పైన తల మీద పెట్టుకుని కాసేపు ఎంజాయ్ చేస్తుంటారు. దాన్ని కూడా మీరు అన్నట్టు ఆ దేవుడి మీద ఉన్నటువంటి భక్తి కావచ్చు, దేవుడి ఆశీర్వచనం కావచ్చు, ఆ నుంచి మనకు వస్తుంది అంటుంటారు. బిలీవ్ చేస్తారా మీరు? 100కి 200% మేడం. నేను మొన్న మేము ఆక్షన్లో తీసుకున్నాక మా చిన్నబాబు వెరీ మచ్ యాక్టివ్ మేడం. చిన్నబాబు 2 handsతో రాస్తాడు.
ఓకే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, స్కూల్లోనేమో రైట్ హ్యాండ్తో రాస్తాడు, ఇంటికి వచ్చి హోంవర్క్ లెఫ్ట్ హ్యాండ్స్తో రాసుకుంటూ ఉంటాడు. సో ఈ ఆక్షన్ కూడా మా చిన్న బాబే మొత్తం ప్లే చేసి అతని ఆక్షన్లో 29 lakhsకి తనే పాడి తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు కూడాను మేము కూడా లడ్డూని ఫస్ట్ చిన్నబాబు తల మీదే పెట్టాము. పెట్టేసి ఆ దేవుడి కృప, మా అమ్మ నాన్న దయ, మా దయ, మా బాబుకి మంచిగా ఆశీర్వాదం రావాలని చెప్పేసి లడ్డు ఫస్ట్ చిన్నబాబు మీద తల మీద పెట్టేసి చిన్నబాబు మా ఇంటికి తీసుకొచ్చి ఇక అక్కడి నుంచి మేము అందరి నెత్తి మీద పెట్టేసి ఆ అదృష్టాన్ని అవకాశాన్ని అందరికీ మైహోం పూజలో ఉన్న వాళ్ళందరికీ కల్పించాము. తర్వాత ఆ ప్రసాదాన్ని కూడా మేడం మేము ఒక్కలమే కాకోకుండా మైహోం పూజలో ఉన్న 1600 ఫ్లాట్స్ 1600 ఫ్లాట్స్కి ప్రతి ఫ్లాట్కి మీకు కూడా తీసుకొచ్చాము ప్రసాదం. 1600 ఫ్లాట్స్కి కూడాను మా పెద్దబాబు, మా చిన్నబాబు, మిసెస్ ముగ్గురు కలిసి స్వయంగా వెళ్ళి ప్రసాదాన్ని ప్రతి ఫ్లాట్కి అందించారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ నెలలో ఎప్పుడు మాకు మేము చూసాము ఆ పూజ అందుకున్న లడ్డు ప్రసాదం మాకు దక్కుతుందా లేదా అనుకున్నాము. ఆక్షన్లో కూడా మేము పాల్గొన్నాము, మీకు వచ్చింది, మీ నుంచి మళ్ళీ మాకు వచ్చింది అని వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అందరికీ అందించాం ప్రసాదం.